తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల హోటల్ హంస గ్రాండ్ నిబంధనలకు విరుద్ధంగా 3 అంతస్తుల భవనానికి బదులు 5 అంతస్తులు కట్టడం జరిపారని, అలాగే ఈ హోటల్ మున్సిపల్ పరిధిలో ఉన్నందుకు కాలనీవాసులకు ఇబ్బందికరంగా ఉందని, ఈ యొక్క హోటల్ జనరేటర్ ప్రదూషణ వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే జనరేటర్ యొక్క అనుమతిని రద్దు చేసి అక్కడి నుండి వేరే స్థలానికి మార్చాలని మున్సిపల్ అధికారులతో నేడు మాజీ కౌన్సిలర్ అనురాధ రవీందర్ తెలపడం జరిగింది. ఈ విషయమై పురపాలక సంఘం కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగిందని, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ హంసా గ్రాండ్లో గల జనరేటర్ను పరిశీలించడం జరిగిందని, ఈ విషయమై హోటల్లో యాజమాన్యంతో వెంటనే జనరేటర్ తొలగించి వేరే చోటుకు మార్చగలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అనురాధ రవీందర్ మాట్లాడుతూ హోటల్లో గల జనరేటర్ ద్వారా వెదజల్లే ప్రదూషణ కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్తో తెలియజేయడం జరిగిందని విలేకరులతో తెలియజేశారు. గాలి లేకుండా ఒకసారి వేసుకోండి సార్. వాసన అది స్మెల్ ఇప్పుడు వస్తుంది. ఆగి కొంచెం గాలి స్మెల్ వస్తుంది. డాక్టర్లు చెప్తున్నారేమో కానీ డాక్టర్లకు తెలిస్తే కదా సార్ ఎన్ని రోగాలు వస్తాయని. ఎవరైనా పంపించండి సార్. మా ఇంట్లో కూడా ఎట్లా వస్తుంది ఇంకోసారి మా ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా రండి. సౌండ్ కాదు సార్, మాకు పొల్యూషన్ అయితే మాకు సార్. మేము ఉంటాం సార్. మేము మంచిగా ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ దాటి పైకి పెట్టి అంటే ఆపరేషన్ చేసే వాళ్ళకి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ సౌండ్ కూడా మాకు వినొద్దు సార్. ఎట్లా పడుకోవాలి మేము, ఎట్లుండాలి? పగలంతా రాత్రి అంతా కరెంట్ పోతుంది. ఈ సౌండ్ ఎట్లుంటాం సార్? సౌండ్ బెడ్రూమ్లలో ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాం. బెడ్రూమ్లలో కూడా రీసౌండ్, అన్ని సౌండ్. మేము ఒక 5 నిమిషాలు భరించగలుగుతాం కానీ గంటల గంటల కరెంట్ పోతే ఎట్లుంటుంది ప్రశాంతంగా ఉండాలని సార్. మాకు ఈ సౌండ్ వస్తే ఇది ముందరికి మార్చుకోవాలి. చిట్టి బసవరాజ్ అనే వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించినాడు. అయితే అతని ఇంటి వెనకాల జనరేటరు మా ఇళ్ళ మధ్యలో నిర్మించినందుకు అట్టి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ రెండు ఉన్నందుకు గాను గతంలో సుమారుగా 5 సార్లు మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినాం అన్నట్టు. మొన్న కూడా 11వ తారీఖు నాడు 11/6/2025 నాడు 5వ కంప్లైంట్. అప్పటి నుంచి స్పందించి కమిషనర్ గారు, గౌరవ కమిషనర్ గారు స్పందించి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే
అది 3 రోజుల లోపల మీరు సెట్ బ్యాక్ వెనుకకు ముందుకు తీసుకోండి, వెనుకకు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆయన చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అక్కడ వాళ్ళు ఓనర్స్ ఏమవుతున్నారో ఆ జనరేటర్ని ఇంతవరకు అక్కడ నుంచి తరలించలేదు. అయితే రాత్రి కరెంటు పోయిన సమయంలో మాకు విపరీతమైన ఆ జనరేటర్ ద్వారా సౌండ్ ప్లస్ ఎయిర్ పొల్యూషన్ రెండు భరించలేకపోయినామన్నమాట. ఇంటి కిటికీని మూసినా కూడా ఏదో వెంటిలేటర్ ద్వారా కూడా లోపలికి ప్రవేశిస్తున్నారు. బాగా భరించలేక బాగా ఇబ్బందులకు తినేదాము. అయితే ఇప్పుడు మళ్ళీ కమిషనర్ గారు కలిస్తే కమిషనరే ఇస్తున్నారు. అక్కడ వచ్చి నేను సైట్ విజిట్ చేస్తాను ఆయన స్పందించి చెప్పారు కాబట్టి మేము అటు వెళ్ళడానికి సిద్ధమైనాం. నిన్న ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా నా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారా? పిఎంలో కంప్లైంట్ ఇచ్చినాము. అయితే పిఏ గారు ఇది మా పరిధిలోకి రాదు, మున్సిపల్ కమిషనర్ గారే దీనికి బాధ్యత వహించి ఆయననే తీయాల్సి వస్తుంది, మాకు దానికి సంబంధించింది మాకంటే ఆయనకే ఎక్కువ పవర్స్ ఉన్నాయనే మాటలు చెప్పాడు. ఇప్పుడు జనరేటర్ స్మెల్ వస్తుందన్న, మనకు మోరీ స్మెల్ వస్తుందన్న. జనరేటర్ టోటల్గా జనరేటర్ చాలా ఆయన అయినప్పుడు మొత్తం మాకున్న పెద్ద ఓపెన్ ప్లేస్తో సహా మా ఇండ్లు మొత్తం పక్కన మొత్తం 4 ఇండ్లకు కిరాదారులు మొత్తం సుమారుగా ఒక 100 మంది ఉంటాం. అక్కడ ఒక 100 మందిని సఫర్ అవుతున్నాం అన్నట్టు. ఇప్పుడు కమిషనర్ ఎంత టైం తీసుకున్నాడు మళ్ళీ? కమిషనర్ ఇప్పుడు వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత తక్షణమే మేము అక్కడ విజిట్ చేసి దానికి పరిష్కారం చేస్తామని చెప్తున్నాం. మున్సిపల్ నుంచి నోటీసులు పోయినాయన్న వాళ్ళకి? నోటీసులు పోయినాయి. ఎన్ని రోజులు అవుతుందన్న? మన నోటీసులు అంటే మేము 11 నాడు కంప్లైంట్ చేసినాము. అయితే 13 తారీఖు నాడు అట్లా నోటీసులు ఇచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఏమన్నా ఈ రోజు వరకు వాళ్ళు ఇంకా 3 రోజులు అని పెట్టి చెప్పారు. మన శనివారం ఉన్నది అంటే ఆదివారం అంటే మళ్ళీ ఇంతవరకు కూడా ఇది అక్కడ నుంచి జరగలేదు. మళ్ళీ యథాస్థితికి అదే స్థాయి లోపల అదే విధంగా కరెంట్ పోయిన పక్షం లోపల జనరేటర్ నడుస్తూనే ఉంది అన్నట్టు. బిల్డింగ్ కూడా ఇల్లీగల్ ఉందని వచ్చింది కదా? 3 అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నారు, 5 అంతస్తులు కట్టారు. తర్వాత సెట్ బ్యాక్లు ఎలాంటి సెట్ బ్యాక్లు లేవు, ఆ ఇంటికి ఎలాంటి సెట్ బ్యాక్లు లేవు. 2 మీటర్లు సైడ్కి ఉండాల్సింది 2 మీటర్లు కాదు, 0 పక్కకు విజిట్ చేయొచ్చు, చూడవచ్చు. ముందర మొత్తం డ్రైన్ పబ్లిక్ డ్రైన్ ఏమవుతుందో పబ్లిక్ డ్రైన్ మీదకి ర్యాంప్ 10 ఫీట్ల ర్యాంప్, దానికి సీసీ రోడ్ ఏమవుతుందో సీసీ రోడ్కు ఆనుకొని మున్సిపల్కు దానిపైన కూడా ఇచ్చినాము. ఎవరు స్పందించడం లేదు. అంటే ఇప్పుడు మీరు హంసా గ్రాండ్ బ్యాన్ చేయాలంటున్నారా లేకపోతే జనరేటర్ తీయమంటున్నారా? జనరేటర్ తీయాలి. హంసా గ్రాండ్ లాడ్జ్ ఏమవుతుందో మా నివాస గృహాల మధ్యన ఉన్నది. ఆ నివాస గృహాల మధ్యన వాళ్ళ లాడ్జ్కి వచ్చి ఎక్కడోళ్ళో వస్తారు, తాండ్రు పబ్లిక్ కాదు. అప్పుడు మా దగ్గర ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ టైం లోపల డిస్టర్బెన్స్ అయితే ఉంది. తప్పకుండా దానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలి.